నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీ ఎప్పుడు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సరే, గాంధీ నెహ్రూ కుటుంబ వారసునిగా ముద్రపడ్డటువంటి రాహుల్ గాంధీ గతంలోనూ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసింది. సరే, అది ఇండియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే పెద్ద ఎఫెక్ట్ పడదేమో, కానీ ఆయన ఎప్పుడు అయినా కానీ పక్క దేశాలకు వెళ్తాడు. పక్క దేశాలకు వెళ్ళి అక్కడ ఇండియా యొక్క విలువను తగ్గించే విధంగా కామెంట్ చేస్తుంటారు. ఈ విషయంలో చాలామందికి అయితే అంటే దేశంలో కూడా చాలామంది నిన్నమన్న చేసినటువంటి కామెంట్ల మీద అయితే చాలా నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా బ్రిటన్ వెళ్ళినప్పుడు ఇట్లే దేశం మీద బురద తల్లిండు. ఇప్పుడు అమెరికా వెళ్ళిండు, అక్కడ ఒక పెండ పెట్టిండు. అసలే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడ ఇండియాను బదలాం చేద్దామా అని ఇక కాసుకొని కూర్చుని, అలాంటి సందర్భంలో అమెరికా వెళ్ళి ఆయన సిక్కులు అసలు దేశంలో సిక్కులు స్వేచ్ఛగా లేరు, వాళ్ళకు సిక్కులు ప్రార్థనలు చేసుకోనికే లేదు, సిక్కులు తలపాగా చుట్టుకోనికే కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోయింది అనేటువంటి కామెంట్లు వేసిరు. దాంతో ఇమీడియట్గా ఖలిస్తాన్ వేర్పాటు ద్వారా నాయకులు అందుకున్నారు. చూసిరు కదా, మేము చెప్పేది అదే, అందుకే మాకు కొత్త దేశం కావాలి అంటే మన పరువును ఇప్పుడు మనం ఒకరు ఉంటాం ఇంట్లో ఉండి పక్క ఇట్లా పోయి మన పరువును మనం తీసుకున్నట్టు ఈయన కూడా పక్క దేశం పోయి మన పరువును తీస్తున్నారు అని బీజేపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. దీని మీద ఘాటుగా స్పందించారు. సరే, ఈ ఇష్యూ మీద మనతో మాట్లాడడానికే బీజేపీ నాయకులు తిరుపతి రెడ్డి గారు స్టూడియోకి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏంటి రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఏంటి నిజంగా? అంటే సరే, మీరు బీజేపీ నేత కావచ్చు, దాన్ని విమర్శిస్తారు, కానీ ప్రతిసారి ఆయన వేరే దేశానికి వెళ్తాడు, ఇండియా పరువు దేశ మాటలు మాట్లాడతారు. అసలు ఏంది ఆయన ప్రాబ్లం ఏంది రాహుల్ గాంధీ ఇంతకుముందు బ్రిటన్ వెళ్ళినప్పుడు ఒక కాంగ్రెస్ నాయకునిగా, ఈరోజు కూడా ఒక కాంగ్రెస్ నాయకునిగా బ్రిటన్ వెళ్ళాడు ఇంతకుముందు ఆయన ఒకసారి. కానీ ఈరోజు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ దేశం గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు. అది ఆయనకు కాదు, ఈ దేశాన్ని మొత్తానికి సిగ్గుచేటు. ఈ పార్టీ నాయకులు అటువంటి నాయకుడిని ఏ విధంగా భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇంతకుముందుకు అన్నారు, మన ఇంట్లో తిండి తిని మన గురించి పక్కింట్లో చెడుగా చెప్తున్నాడు అని. ప్రజాస్వామ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, అనేకమైనటువంటి కులాలు, మతాలు సామరస్యంగా మెలిగేటువంటి దేశం ఏదన్నా ప్రపంచంలో ఉన్నంతే అది కేవలం భారతదేశం మాత్రమే. భారతదేశం నన్ను ప్రధానిగా చేయలేదు కాబట్టి ఆ దేశాన్ని విడగొట్టాలి, ఆ దేశంపై విషం జిమ్మాలి, ఆ దేశం అంటే నాకు ప్రేమ లేదు అనే విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేశానికి ఎవరైతే నాశనం చేయాలి, ఈ దేశం పైన ఎవరైతే అక్కసుతో ఉన్నారో అటువంటి వాళ్ళతో వీళ్ళు దోస్తాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. దేశంలో ప్రజలు ఎక్కడైనా కొట్టుకొని సావని, మాకు అధికారము రావాలి. అధికారంలోకి రావాలి అంటే దేశ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ మన్ననలను పొందగలగాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ చిన్న పార్టీ అయినా సరే, లేక ఏ వ్యక్తి అయినా సరే, మొదటిగా దేశం గురించి ఆలోచిస్తేనే తన మనుగడ సాగేటువంటి అవకాశం ఉంటుంది, ఏ దేశంలో అయినా సరే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ నాయకునిగా ప్రతి ఒక్కరు ఒకటే ఒక మాట చెప్తారు మా నాయకులు: దేశం మొదట ఉండాలి, పార్టీ తర్వాత ఉంటుంది, మనం లాస్ట్గా ఉంటామని చెప్పి. ఇటువంటి మోటోతోన ముందలికెళ్ళేటువంటి దేశంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అటువంటి మోటోతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. కాబట్టే ఈరోజు మనం ఎంతో కొంత సుఖంగా ఉన్నాం, సుఖంగా బతకగలుగుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి బాంబుదాడులు లేవు. రాహుల్ గాంధీ ఏమన్నాడంటే 10 ఏళ్లలో మొత్తం విచ్ఛిన్నమైపోయింది ప్రజాస్వామ్యం అని చెప్తున్నాడు. ప్రజాస్వామ్యం నిజంగానే 10 ఏళ్లలో విచ్ఛిన్నమై ఉంటే 2024వ సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. నువ్వు అలయన్స్ పెట్టుకున్న దాదాపుగా 40 పార్టీలు అనుకుంటా, 40 పార్టీలు అలయన్స్ పెట్టుకున్నావు, నీకు 90 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కు స్వతహాగా 90 సీట్లు వచ్చినాయి. నేను ఇలా ఈ 237 సీట్లు మొత్తం నేను తిరిగితేనే వచ్చినాయని భ్రమలో బతికేస్తున్నాడు రాహుల్ గాంధీ. అక్కడక్కడ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, జరిగింది. వ్యవస్థలో ఎక్కడో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి. నీవు దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయని ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో నిజంగా ఓట్లు ఏ విధంగా వేస్తారు, ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయనేటువంటిది ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం మన వైపు చూస్తుంటాయి. అటువంటి ఓటింగ్ వ్యవస్థను కూడా నీవు
పరాయి దేశంలో నీవు చిన్నబుచ్చావు, పరాయి దేశంలో వాటి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నీవు 60 ఏళ్ళ పాలన సాగించినప్పుడు కూడా, కాంగ్రెస్ 60 ఏళ్ళు 65 ఏళ్ళు పాలన సాగించినప్పుడు కూడా అదే వ్యవస్థలో నీవు గవర్నమెంట్ సాధించుకొని, అదే వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలోనే గవర్నమెంట్లో ఉండి మీరు పరిపాలన సాగించారు. కానీ ఇప్పుడు నీవు ఎంపీగా ఉంటూ ప్రతిపక్ష నేతగా ఉంటూ నీవు ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నావంటే నీకు అసలు తెలివి ఉందనుకోవాలా లేదనుకోవాలన్నా? అసలు భారతదేశం పైన నీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది? అంటే నిజానికి రాహుల్ గాంధీ మీద కొన్ని డౌట్స్ అవుతున్నాయి చాలామందికి. అసలు ఆయన ఇండియా పౌరుడే కాదు, అసలు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక విదేశీ మహిళను, ఇంకా వేరే దేశం పాస్పోర్ట్ కూడా ఉంది ఆయనకు అని కొన్ని ఆరోపణలు అవుతున్నాయి. మరి అది ఇప్పుడు ఆరోపణలు మనము పేపర్లో టీవీలలో చూసినాము, మనకు కూడా దానికి సంబంధించి పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు. దాని గురించి తెలియని దాని గురించి అనవసరంగా మాట్లాడి కూడా పద్ధతి కాదు మనకు అసలు. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఒకప్పుడు విఫల నేతగా చిత్రీకరించబడ్డాడు. సరే, మొన్న కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే వరకు ఆయన ఫోకస్ చేయడానికే చూస్తున్నారు చాలామంది. ఇలాంటి టైంలో ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల ఆయన ఉన్న రెప్యుటేషన్ పోతుంది కదా. అంటే జనాలకు అరే వీళ్ళకి కనుక అధికారం ఇస్తే మళ్ళీ దేశం ఎక్కడనో అధపాతాలని పోయే అవకాశం ఉంది అనేది ఒకటి పోతుంది కదా దేశాన్ని. అంటే మన తిండి తినుకుంటూ మన ఇండియాలో ఉంటూ మన దేశంలో పుట్టి వేరే దేశం వెళ్ళి మన మీద పుట్టు. సరే, నీకు మోడీ అంటే నచ్చదు, మోడీ తిట్టండి, మోడీ అట్లా చేసింది ఇట్లా చేసినాను, కానీ దేశమే ఇట్లా అయిపోతుంది, దేశంలో రక్షణ లేదు అంటే దాని అర్థం. ఆయన ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడిండు. దేశ రక్షణ గురించి ఒకటి మాట్లాడిండు, ఎలక్షన్స్ గురించి ఒకటి మాట్లాడిండు, తర్వాత రిజర్వేషన్స్ గురించి మాట్లాడిండు, శాంతి గురించి మాట్లాడిండు, సిక్కుల గురించి మాట్లాడిండు. తనకు ఆన్ ది స్పాట్లో ఏది గుర్తొస్తే అది మాట్లాడేయడం అనేటువంటిది మామూలుగా చిన్నపిల్లలు ఆన్ ది స్పాట్లో ఏదంటే అది గుర్తొచ్చి మాట్లాడుతాను. ఆ చిన్నపిల్ల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వంతోనూ ఆయన పెరిగి పెద్దగా అయ్యిండు. ఇప్పటికి ఒక 50 ఏళ్ళు ఉండే 50 years ప్లస్ ఉండొచ్చు. 50 ఏళ్ళల్లో కూడా ఇంతకుముందుకు మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు బాలబుద్ధి అనేటువంటిది ఒక వాక్య వాడిండు. నిజంగా అది ఆయనకు రాహుల్ గాంధీకి సరిపోయేటువంటి అవకాశం ఉంది. నీ దేశంలో ఉంటూ ఈ దేశ ప్రజల సొమ్మును ప్రతి నెల జీతంగా తీసుకుంటూ ఈ దేశ ప్రజల సొమ్మునే నీవు అన్నం తింటున్నావు. వాళ్ళు పెట్టినటువంటి దాంతోనే నీవు ఈరోజు అన్నం తింటున్నావు. ఈరోజు నీకున్నటువంటి సెక్యూరిటీ, నీకున్నటువంటి కార్లు ఈ దేశ ప్రజల సొమ్ముతోనే నీవు అనుభవిస్తున్నావు. కానీ ఈ దేశ ప్రజల సొమ్ము ఈ దేశం కోసం కడుతుంటే నీ కోసం వెచ్చించుకొని నీవు ఈరోజు అదే సొమ్ముతోన ఈరోజు విదేశాలకు వెళ్ళి ఆ సొమ్ము ఎవరైతే ఈ దేశం నుంచి ఇచ్చినారో వాళ్ళనే నీవు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేటువంటిది ఒక పాత సామెత ఉంటుంది. ఆ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. నిజంగానే ఈ యొక్క విషయాన్ని లోపల కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కూడా ఏం చేయాలని అర్థం కావడం లేదు. మీరు రేపు ఎవరైనా కాంగ్రెస్ నాయకుని పిలిచి అడగండి, అసలు ఏంది ఈ విధమైనటువంటి వాక్యాలు ఏందని. ఒక మాజీ ప్రధాని అన్నాడంట, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ ఇంకా ఎక్కువ ప్రమాదకరం దేశానికి అని. ప్రమాదకరం అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఇప్పుడు నా మనసులో ఒక వాక్యం ఉందండి, నా మనసులో నీ పైన ప్రేమ ఉంది, నా మనసులో నీ పైన ద్వేషం ఉంది. ద్వేషం ఉంటే ఏం చేస్తా? తిడతా. నా మనసులో నీ పైన ప్రేమ ఉంది, ప్రేమ ఉంటే మెచ్చుకుంటా. నీవు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని తిడుతున్నావంటే, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను తిడుతున్నావంటే నీకు దేశం పైన ప్రేమ లేదు అని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే దేశం పైన ప్రేమ ఉంటే నీవు రాజకీయాలు భారతదేశంలో భారతదేశంలో మాట్లాడు, బీజేపీని తిట్టు, ఇంకో వ్యవస్థను తిట్టు, ఇంకో వ్యవస్థ గురించి మాట్లాడు. కానీ అది ఎప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ మీడియా ముందు తిట్టగలగాలి. నువ్వు విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని శత్రువుగా భావించేటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి నీవు కుట్రలు వండుతున్నావు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు వండుతున్నావు. ఆల్రెడీ ఖలిస్తాన్ అనేటువంటి భావన ఒకటి నడుస్తుంది. ఆ ఖలిస్తానికి నీవు ఆజ్యం పోస్తున్నావు ఇప్పుడు. అంటే ఆ ఖలిస్తానికి ఆజ్యం పోసి ఈ యొక్క దేశంలో అల్లకొల్లాలు సృష్టించి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోవాలనేటువంటి చిన్న భావనలో ఉన్నాం. అది ఎప్పటికీ జరిగేది కాదు. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కేవలం రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఉన్నంత వరకు భారతదేశంలో అధికారంలోకి. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కరు వాళ్ళ కూటమిలో ఉన్న వ్యవస్థ, వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు కూడా చీదరింపుకు గురవుతాయి ఖచ్చితంగా. ప్రతి వ్యక్తి ఆలోచించే విధానం మారుతుంది.
పోను పోను ఖచ్చితంగా మారుతుంది. మొన్న ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల నుంచి పరిపాలన సాగించారు కాబట్టి ఎక్కడో దగ్గర మనకు ఓట్లు అనేటువంటివి పల్లెవు, కొంతమంది గెలవలేదు. వాస్తవం, నిజంగానే ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. అది ఎందుకు జరిగింది, ఏం కథ అనేటువంటిది చర్చలు నడుస్తున్నాయి, బీజేపీలో కూడా ఉన్నాయి. దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసిరు, మళ్ళీ 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తుంటావు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అక్కడ వ్యవస్థలు బాగుపడుతున్నాయి, అక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే షాపింగ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రయాణికులు అక్కడికి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారు, అక్కడ అందాలను చూడడానికి సుముఖంగా ఉన్నారు, అక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే నీ 370 ఆర్టికల్ రద్దు చేస్తానంటావు. 370 ఆర్టికల్ రద్దు అనేది ఇప్పటి నుంచో కోరిక, ప్రజల కోరిక, అది నెరవేరింది. ఇప్పుడు మళ్ళీ అది తీసుకొస్తా, ఇది తీసుకొస్తా. ఇప్పుడు రేపు పోతే ఎలక్షన్లో పోతే కేవలం కులాలపైన మతాలపైన రాజకీయాలు చేస్తున్నాం అనేటువంటిది బీజేపీ పైన బురద చల్లుతారు. ఇల్లే మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతాల పేరుతో రాజకీయం ఎవరైనా చేస్తున్నారంటే క్షుణ్ణంగా ఆలోచిస్తే రాజకీయం చేస్తున్నటువంటి అంటే వీటిపైన నేను చెప్తున్నటువంటి మతం పేరుపైన, ప్రాంతం పేరుపైన, కులాల పేరుపైన, రిజర్వేషన్ల పేరుపైన రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మొన్న చెప్పాడు కాంగ్రెస్ ఒకవేళ బీజేపీకి 400 సీట్లు ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ మొత్తం రద్దయిపోతాయని చెప్పినావు. కానీ ఇదే విషయాన్ని నువ్వు పోయి అమెరికాలో పోయి అదే అంటున్నావు కదా, రిజర్వేషన్లు మొత్తం రద్దు చేస్తే బాగుంటుంది, రద్దు చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రద్దు చేయడానికి లేదంటాడు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు రిజర్వేషన్స్ ఎంత అవసరం అంత అవసరం తీసిపెట్టింది, నడుస్తుంది. నిజంగానే అందరూ సమానమైన ఆర్థిక పరిస్థితి వచ్చినాడు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నది అని తీసేయాల్సిందే. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పట్లో కనిపించట్లేదు. వాస్తవానికి నీవు ఏదైతే రిజర్వేషన్స్ రద్దు చేస్తారనే దానిపైన నీవు ఉన్నావు, నీవే మళ్ళీ రిజర్వేషన్స్ రద్దు చేస్తావని అమెరికా గడ్డపై అంటావు. భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ తీసేయాలా ఉంచాలనేటువంటిది అమెరికా గడ్డపైన మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినావు, ఎందుకోసం వెళ్ళినావు నీవు? అసలు దొంగలని, దోపిడీదారులని, ఎవడైతే భారతదేశంపై అయితే కుట్రలు వండుతున్నారో ఆ కుట్రలు వండే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకొని పాకిస్తాన్తోనో దోస్తాన్ చేసేటంతోనో పోయి కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు. వాంతోనో దోస్తాన్ ఉండొచ్చు, ఎందుకంటే నీకు ఎట్లా ఏదో దేశం పైన ప్రేమ లేదు, నీవు కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నావు, నీకు ఎలాంటి అది లేదు. కానీ ఈ దేశ ప్రజల సొమ్ముతోనో వాళ్ళందరికీ ఛాయలు దాపిస్తున్నావు కదా నీవే. ఎవరి సొమ్ము? ఇటువంటి వ్యక్తిని నాయకునిగా ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ఇండియా కూటమి అసలు ఏంది వాళ్ళ పరిస్థితితో ఆలోచిస్తే నవ్వొస్తుంది నాకు. ముఖ్యంగా అంటే రాహుల్ గాంధీకి ఎవరు ఐడియా ఇస్తున్నారో ఇట్లా మాట్లాడమని, కానీ అది నెగటివ్ అవుతుందని ఎందుకు అనుకోవట్లేడు. ఆల్రెడీ ఒకసారి చేసిండు ఇట్లా, వేరే దేశంలో మాట్లాడి ఒకసారి బదలం అయిపోయిండు. కాలిఫోర్నియా ఇప్పుడు అంతే, కాలిఫోర్నియా పోయినప్పుడు అదే మాటలు మాట్లాడినాడు. పర్యటనకు పోతున్నావు అంటే భయం అవుతుంది. విదేశీ పర్యటనకు పోతున్నంటే భయం అయ్యేది కాంగ్రెస్ వాళ్ళకి, భయం అవుతుంది బీజేపీ వాళ్ళకి కూడా. అంటే దేశం యొక్క రెప్యుటేషన్ తీస్తుండు కదా ఆయన. దేశం ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా ఎవరు చెప్పినటువంటి విధానంతో మాట్లాడుతున్నావు, నీ సొంతంగా మాట్లాడుతున్నావా, సొంతంగా నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నావా, లేక దేశం గురించి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి, ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి, ఇంతకుముందు కంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకునిగా నీవు వెళ్ళినావు, సరిపోయింది. బ్రిటన్ వెళ్ళినప్పుడు, కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు కూడా అదే సంఘటన జరిగింది, ఓకే అయిపోయింది. అదే ఆడే కూడా ఏదో మాట్లాడొచ్చినా అయిపోయింది. కానీ ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, భారతదేశం సొమ్ముతో నీకు జీతం ఇస్తుందయ్యా, భారతదేశ ప్రజల సొత్తు నీవు తింటున్నావయ్యా. ఇక్కడున్నటువంటి జనాలను, ఇక్కడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి అధికారం నీకు ఎవరిచ్చిండు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకును అయితే తిట్టేస్తావా? భారతదేశాన్ని తిట్టేస్తావా? నీకు దేశాన్ని నీ హక్కు ఎవడిచ్చింది నీకు అసలు? అంటే నువ్వు దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఆ కాంగ్రెస్ పార్టీ నడుపుకుంటే కదా నీకు ఆ పేరు వచ్చింది. ఎవడు నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకపోతే? కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎవరు నువ్వు? కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉంది కాబట్టి నేను అమెరికాలో రిసీవ్ చేసుకుంటున్నాను కదా. మాటికి మా నాన్నమ్మ చనిపోయింది, మా తండ్రి చనిపోయాడు దేశం కోసం అని చెప్తారు. వాళ్ళు నిజంగానే దేశం కోసం చనిపోయాడు. మరి అలాంటి మాటలు చెప్పుకుంటే ఆయన మళ్ళీ బయటికి దేశం పరువు తీసుడైంది. సార్, దేశం కోసం చనిపోయినారు. వాస్తవంగా వాళ్ళు మాజీ ప్రధానులు, వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత ఒక భారతదేశ పౌరునిగా నా పైన కూడా ఉంది. నేను ఖచ్చితంగా గౌరవిస్తా. వాస్తవానికి ఓకే, మంచి చెడు అనేటువంటిది అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి వ్యవస్థను బట్టి వాళ్ళు నడిపించగలిగినరు, నడిపించిర్రు, దేశం ముందరకు వచ్చింది, నడుస్తుంది.
పరిపాలన సాగించిండ్రు, నడుస్తుంది. కానీ భారతదేశం స్వతంత్ర కోసము దాదాపుగా 3,50,000 మంది కూడా చనిపోయింది సార్. మీ అమ్మ నాన్న మీ తాత ఒక్కడేం చనిపోలేడు. మీ ఒళ్ళు ఇంకా భారతదేశంలో అధికారాన్ని అనుభవించి చచ్చిపోయినారు. కేవలం భారతదేశానికి స్వతంత్రం తేవడానికి 3,50,000 మంది దాదాపుగా చనిపోయారు. వాళ్ళందరూ భారతదేశ పౌరులు కాదా? మీ తాత, మీ నాన్నమ్మ, మీ వాళ్ళే, మీ నాన్న, వీళ్ళే భారతదేశ పౌరుల? వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన, ఇంకా వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారు భారతదేశం స్వతంత్రం తేవడానికి. ఇప్పుడు నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం కోసం తాపత్రయం పడి జనాలను ఇబ్బంది పెట్టి 60 ఏళ్ళ పాలనలో ఎంతో కొంత అభివృద్ధి చూపించి, ఒక 10 నుంచి 20% అభివృద్ధి చూపించి, మిగతా 80% దేశాన్ని కొల్లగొట్టి విదేశాల బ్యాంకుల్లో సొమ్మును దాచుకొని అల్లుళ్ళకు దోచిపెట్టి, అక్కలకు దోచిపెట్టి, తమ్ముళ్ళకు దోచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దోచిపెట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే 2014 సంవత్సరం బీజేపీ వచ్చి 10 సంవత్సరాల పాలన సాగిస్తున్న స్థిరంగా పాలన ఉంది ఇప్పటికీ. నిజంగానే ఈ 10 ఏళ్లలో బీజేపీ లేకుండా ఉండుంటే జరిగినటువంటి సంఘటనల్లో ఒక అసలు భయానకమైన పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంది. నీవు పాకిస్తాన్తో దోస్తు చేస్తున్నటువంటి వాళ్ళతో దోస్తు చేస్తావు. పాకిస్తాన్ ముమ్మాటికి ఎప్పటికి కాదనుకున్నా మన దేశానికి బద్ధ శత్రువే. అక్కడ ఉన్నటువంటి ఉమర్ అదే మన యుఎస్లో ఒక ఆమె దగ్గర నీవు వెళ్ళి సిట్టింగ్ చేసి పాకిస్తాన్ గురించి సెనెట్లో మాట్లాడినటువంటి ఆమె పాకిస్తాన్ సపోర్టర్. ఆమె పాకిస్తాన్ గురించి మీడియా ముందు మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ మాకు శత్రువు కాదు, మాకు బంధువు, భారతదేశం మాకు శత్రువు అని బహిర్గతంగా ప్రకటించిన ఆమెతో పోయి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేదాతున్నావు. భారతదేశానికి శత్రువా నువ్వు? భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు నువ్వు భాగస్వామ్యంగా ఉంటే భారతదేశం శత్రువులతోన నీకు దోస్తానే ఉంది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశాన్ని విచ్ఛిన్నం చేసి అమ్ముకొని విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది మన కళ్ళ ముందు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ జరిగితే ఇట్లా దేశం అంటే ప్రేమ ఉన్నవాడు మాత్రమే దేశాన్ని పరిపాలించడానికి. కాంగ్రెస్ నాయకులకు చాలామందికి అసలు దేశం ఏంది, దేశం అమ్మ అంటారు, దేశం ఆ అమ్మ ఎక్కడుంది, అమ్మకు భర్త ఎక్కడున్నాడు అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు కూడా అమ్మ అంటారు, అమ్మ ఎక్కడ ఆయన అమ్మకు మొగడేడు అనే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయింది. అటువంటి వారి వ్యవస్థలో మనం ఓట్లేసి వాళ్ళని గెలిపించి వాళ్ళని సీఎంలు చేసినాం. దేశం అంటే ప్రేమ, అంటే ఆ మట్టి పైన ప్రేమ, ఆ మట్టిలో పుట్టినందుకు ప్రేమ. మన అమ్మని కన్నది ఆ మట్టి. మన అమ్మనికి మనం ఎంత గౌరవం ఇస్తానో, మన అమ్మల్ని, మన తాతల్ని, మన అందరినీ కన్నటువంటి పెంచినటువంటి దేశానికి మనం ఏమిస్తే మన రుణం తీర్చుకోగలుగుతాం. ఈరోజు డబ్బులు ఒక్కటే పరమార్థం కాదు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ త్యాగధనులను మనం తలుచుకుంటూ ఈరోజు దేశం కోసం పోరాటం చేస్తాం. దేశం ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకులను ఎన్నుకునే బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ప్రజలందరిపైన ఉంది. వచ్చేటువంటి ఎలక్షన్స్ కావచ్చు, మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్స్ అనేటువంటివి అక్కడి వరకే చూసి మిగతా మొత్తం దేశం కోసం తాపత్రయం పడే వాళ్ళ కోసమే మనం సపోర్ట్గా నిలబడితే ఖచ్చితంగా భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, అది అండి తిరుపతి రెడ్డి గారు చెప్తున్నట్లు దేశం మీద ఎప్పటికీ ప్రేమ ఉండాలి. మన దేశం పరువు, మన ఇంటి పరువును పక్కింట్లో తీసుకుంటే ఎంతైతే మనకి ఇజ్జతమైనట్టు ఉంటుందో అదేవిధంగా మన దేశం పరువును వేరే దేశంలోకి వెళ్ళి తీయడం అనేది అది ముమ్మాటికి సమర్థనీయం కాదు. మీకు రాజకీయంగా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, ఇక మీరు బీజేపీతో పడకపోవచ్చు, అధికారంలోకి దూరమై 10 ఏళ్ళు కావచ్చు, ఇంకెన్నైనా ఉండొచ్చు. కానీ దీన్ని సాకుగా పెట్టుకొని ఇంకొకరు వేలెత్తి చూపే విధంగా, మన దేశం వైపు వేలెత్తి చూపే విధంగా కామెంట్ చేయడం అనేది ఎప్పటికీ సమర్థనీయం కాదు. చాలామంది రాహుల్ కామెంట్లను మాత్రం పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు. సరే, మరి ఆయన ఎక్కడ పోయినా కానీ పెంట అయితే పెడుతున్నారు. మరి పెంట ఎప్పుడు ఆపుతారో, మరి అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారా ఈ రాహుల్ గాంధీ అని మాత్రం చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరి చూడాలి, ఇప్పటికైనా రాహుల్ గాంధీ తాను చేసిన తప్పేంటి అని తెలుసుకొని ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఉంటే ఆయనను కూడా ఖచ్చితంగా భారతదేశ ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. లేదు నేను ఇట్లే ఉంటాంటే మరి ప్రజల నుంచి కూడా స్పందన అట్లే ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.